భారతదేశంలో అమ్మాయిలు పాకిస్తానీ అబ్బాయిని పెళ్లి చేసుకుని అక్కడ వాళ్ళకి పిల్లల్ని కని వాళ్ళ పిల్లలకు కూడా పాకిస్తాన్ పౌరసత్వమే ఇవ్వటం. ఇప్పుడు తాజాగా అట్లాంటి వాళ్ళు మేము వెళ్ళమంటుంటాం, వాళ్ళకేమో ఇండియన్ పౌరసత్వమే ఉందని చెప్తుంటాం. ఈ వ్యవహారాలకు సంబంధించి లీగల్ ఎలా ఉంటుంది ప్రశ్న. భారతదేశం స్త్రీ పాకిస్తాన్ పురుషుని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ భర్తల పౌరసత్వం వర్తిస్తుందా, లేక ద్వంద్వ పౌరసత్వం ఉంటుందా? రీఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? ఇది దీంట్లో ఉన్నటువంటి సందేహాలు. భారత మహిళ పాకిస్తాన్ పురుషుని పెళ్లి చేసుకున్న ఆమెకు పాకిస్తాన్ పౌరసత్వం స్వయంగా వర్తించదు. ఆమెకు పౌరసత్వం కావాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేయాలి. అట్లాగే భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు కాబట్టి ఆమె భారత పౌరసత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంకా భారతదేశం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డుని పాకిస్తాన్ పౌరులకు ఇవ్వదు కాబట్టి ఆమె భర్తకు లేదా వాళ్ళ పిల్లలకు ఓసీఐ కార్డు అర్హత కూడా ఉండదు. రీఎంట్రీ సిస్టమ్ అంటే సాధారణంగా వలస ఆర్ పౌరసత్వ వ్యవస్థలో ఒక వ్యక్తి దేశం వెలుపల ఎక్కువ కాలం ఉంటే తిరిగి ప్రవేశించేందుకు ప్రత్యేక అనుమతి ఆ డాక్యుమెంట్ అవసరమయ్యే పరిస్థితి సూచిస్తుంది. దానికి యూఎస్లో గ్రీన్ కార్డు హోల్డర్లకు రీఎంట్రీ పర్మిట్ అనమాట. ఏపోతే భారత ప్రభుత్వ ఆదేశం ప్రకారం భారత్లో పాక్ దేశీయుల వీసాలు రద్దు చేయబడితే ఇట్లాంటి భర్తలు ఎక్కడికి పోవాలి? ఈ భార్యలు ఇక్కడ ఉండిపోవాలి లేదా వాడు పాకిస్తాన్ పౌరసత్వం తీసుకోవాలి అంతేనా అనేటటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ప్రస్తుతం భారత ప్రభుత్వం పాక్ పౌరులు వీసాలు రద్దు చేసింది. అందువల్ల సాధారణంగా పాక్ పౌరులైన భర్తలు వాళ్ళకి లాంగ్ టర్మ్ వీసా లేదా ప్రత్యేక మినహాయింపు లేకపోతే వీసా గడువు పూర్తయ్యాక భారత్ విడిచిపోవాల్సి ఉంటుంది. భారత మహిళలు భారత పౌరులు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు, కానీ వాళ్ళు పాకిస్తాన్ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. ఎందుకంటే భారత ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. కొందరు ప్రత్యేక సందర్భాల్లో, ఉదాహరణకి హిందూ పాక్ పౌరులకు లాంగ్ టర్మ్ వీసాలు మినహాయింపులు ఉండొచ్చు. కానీ సాధారణంగా వీసా రద్దు తర్వాత పాక్ పౌరులు భారత్లో ఉండే అవకాశం లేదు. అయితే వాళ్ళ పిల్లల పరిస్థితి పిల్లల పరిస్థితి విషయానికి వస్తే వాళ్ళ పౌరసత్వం పుట్టిన దేశం మరియు తల్లిదండ్రుల పౌరసత్వం మీద ఆధారపడి ఉంది. సాధారణంగా భారత్ తల్లి మరియు పాకిస్తాన్ తండ్రికి పుట్టిన పిల్లలు భారతదేశంలో పుట్టినట్టయితే భారత పౌరసత్వం పొందొచ్చు, కానీ పాకిస్తాన్ పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇరు దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించవు కాబట్టి వాళ్ళు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక దేశ పౌరసత్వాన్ని మాత్రమే కొనసాగించాలి. పిల్లలు పాకిస్తాన్లో పుట్టి తల్లి భారత పౌరురాలు అయితే వాళ్ళు భారతదేశంలో ఉండేందుకు ప్రత్యేక అనుమతి వీసా అవసరం ఉంటుంది. అదే సందర్భం లేదంటే వాళ్ళ స్థితి లీగల్ లింబోలో ఉంటూ ప్రభుత్వం దయతో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లి భారత పౌరురాలు, పిల్లలు చిన్నవాళ్ళు అయితే సాధారణంగా పిల్లలు తల్లితో ఉండే హక్కును కోర్టు మరియు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటాయి, కానీ పౌరసత్వం వీసా లేదా ప్రత్యేక మినహాయింపులు అవసరం అవుతాయి. కాబట్టి పిల్లల పరిస్థితి, తల్లిదండ్రుల పౌరసత్వం, పిల్లలు పుట్టిన దేశం ప్రస్తుత వీసా లేదా పౌరసత్వ చట్టాలపై ఆధారపడి ఉంది. ప్రతి కేసు ప్రత్యేకంగా పరిశీలించబడుతుంది. అయితే ఇక్కడే ఒకటి వీళ్ళ ధైర్యం ఏంటంటే, పాకిస్తాన్ అబ్బాయిలను చూసుకుని ఇక్కడ వాళ్ళని పిల్లల్ని కనిపెట్టినటువంటి వాళ్ళ ధైర్యం ఏంటంటే, భవిష్యత్తులో భారతదేశం 2050 నాటికి మొత్తం ముస్లిం దేశం అయిపోతుంది, అప్పుడు తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పి చేసుకుని ఉండొచ్చు.